ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతులు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి, నీ బిడ్డలను ఆశీర్వించండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. ఇవాల్టి వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. హల్లెలూయా. బాగా సుపరిచితమైన వాక్యం కదా. ఇందులో ఉన్నటువంటి విషయాలు కొంత ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు జీవిత అనుభవము ఇందులో ఉందని మనం కూడా తెలుసుకోవాలి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. మందకు ప్రమాదం కలిగినప్పుడు ప్రభువే సహాయం చేసి కావలసిన ధైర్యము, నిబ్బరము, బలమిచ్చి సింహములు సైతం చీల్చడానికి, అలాగే ఎలుగుబంటి సైతము తరిమి కొట్టడానికి గొప్ప బలాన్ని ఇచ్చాడు బాలుడైన దావీదుకు. అంటే దేవుడే నాకు కాపరిగా ఉంటే నాకు ఏ కుదో ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు అంటూ ఈ అధ్యాయంలో ఆయన మనకు నేర్పుతున్నాడు. ఉండదు కాదు, ఉండదు ఉండదు ఉండదు. ఆయనకు లేదు అలాంటి బాధలు, భయాలు. కాపరి కదా దేవుడు, ఆయన కదా కాపాడేవాడు. ఆయన ముందుండి నడిపిస్తాడు తన గొర్రెలను. యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తే 34వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చూస్తే అక్కడ దేవుడిని ఎక్కువ అంటున్న మాటలు ఏంటంటే, నా గొర్రెల్ని నేను వెదకి వెదకి కనుగొంటాను, వాటిని తోడుకొని వచ్చి ఏం చేస్తానో తెలుసా, సమకూరుస్తాను. పర్వతముల మీద, వాగుల యొద్ద, సకలమైనటువంటి కాపుర స్థలముల యొద్ద నేను వాటిని మేపుతాను. మంచి మేతగల చోటకు వాటిని తీసుకెళ్తాను. ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డిని కడతాను. అవి చక్కగా అక్కడ మేస్తాయి. వాటిని పరుండబెడతాను. ఒకవేళ తప్పిపోయినవి ఏమైనా ఉంటే వాటిని వెదకి తోలుకుని వచ్చి గాయపడిన వాటికి కట్లు కట్టి దుర్బలముగా ఉన్న వాటిని బలపరుస్తాను. ప్రైజ్ గాడ్. ఎంత చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త మనం చూస్తాం 10వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి వాటి కోసం తన ప్రాణమైనా పెడతాడు. అంతేకాదు గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అన్నాడు. ఉదయకాల సమయంలో నీకు సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. నీకు కాపరిగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ ఒంటరితనాన్ని తీసేస్తాడు, నీ భయాన్ని తొలగిస్తాడు. ఆయనే నీకు అభయముగా ఉంటాడు. భయపడకు. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్తారు, నోరు తిరిగి తిరగక యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అంటారు. అవును, మనకు ఆయన తోడుగా ఉంటే ఏ అపాయము కలగదు, ఏ ప్రమాదము కలగదు, ఏ మేలు కొదువగా ఉండదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొక మాట గుర్తు చేసుకుందాం. మనకు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన ఆశ్రయమైన బిడ్డలకు ఏ మేలు కుదోయి ఉండదని ప్రభు చెప్తున్నాడు. కనుక మంచి కాపరి యేసయ్య అయితే మనం ఆయన గొర్రెలుగా ఆయన సన్నిధిలో, ఆయన కాపుదలలో మనం ఉండాలి. అప్పుడు మనం క్షేమంగా ఉంటాము. ఆయనే మనను తోడుకొని వెళతాడు, ఏ కొదువు లేకుండా చేస్తాడు. నీ జీవితంలో యేసయ్యను కాపరిగా పెట్టుకో. నీ కొదువులు తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీకు ఆనందమైన జీవితం దయచేస్తాడు. మరి కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, శోధనలో ఉన్నాను అని కృంగిపోకు. వాటన్నిటికీ ఆయన జవాబు చెప్పాడు కదా. గాయపడిన వాటిని కడతాను, గాయాలు మాన్పుతాను, బలపరుస్తాను, ఎత్తుకుంటాను, నడిపిస్తానని చెబుతున్నాడు కదా. ఇంతకంటే మనకు అభయం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు?
ఇంతకంటే మనల్ని ఆదుకోగలిగిన వారు ఎవరున్నారు? ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మంచి కాపరి. ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టే దేవుడు. మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనతో ఉంటానని, మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించి బిడ్డలను ఆశ్రయించి, ఆదరించి, బలపరిచి, నీ శక్తితో నింపి ఈ లోకంలో మీరు నడిపించండి. నీకు సాక్షులుగా వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.